క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా తపస్కాలపు రెండవ ఆదివారపు సువిశేష పట్టణం గురించి ధ్యానించుకుందాం. ఈనాటి సువిశేష పట్టణం ఏమిటి అంటే మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. ఈ సువిశేషం యొక్క గొప్ప సారాంశం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు తాను ఎంతగానో ప్రేమించిన తన ముగ్గురు శిష్యులను కొండ మీదికి తీసుకుని వెళ్ళి అక్కడ తన దివ్య మహిమను, తన దివ్య రూపాన్ని తన శిష్యులకు చూపిస్తూ ఉన్నాడు. అది ఈ సువిశేషం యొక్క గొప్ప సారాంశము. అయితే ఈరోజు మనము తెలుసుకోవలసిన గొప్ప సత్యాలు ఏమిటి అంటే, క్రీస్తు ప్రభుని జీవితంలో కొండపైన జరిగిన 3 ప్రధాన ఘట్టాలు ఉన్నాయి. ఆ సంఘటనలు ఏమిటి అంటే, మొదటి సంఘటన, మొదటి కొండ మీద, ఈ కొండ మీద క్రీస్తు ప్రభువు అష్టభాగ్యాలను బోధించాడు. అష్టభాగ్యాలను బోధించాడు. ఈ రెండవ కొండ మీద ఈరోజు జరిగిన ఈ సువిశేష పట్టణము యొక్క సారాంశం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏం జరుగుతున్నది? ఆయన తన దివ్య రూపాన్ని చూపిస్తున్నాడు. దివ్య రూపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక కొండ ఉంది. ఆ కొండ కల్వరి కొండ. ఈ 3 కొండల ప్రాధాన్యత తన జీవితంలో చాలా గొప్పగా జరిగాయి. ఈ మొదటి కొండ తాను పరిచర్య మొదలు పెట్టినప్పుడు మత్తయి శుభవార్త 5వ అధ్యాయము నుండి ఈ అష్టభాగ్యాలను బోధించడం మొదలు పెట్టాడు. ఆయనకు తెలుసు, ఈ అష్టభాగ్యాలను నేను బోధించే వ్యక్తిగా, నేను అనుసరించే వ్యక్తిగా, ఈ లోకంలో ఈ అష్టభాగ్యాలను ఎవరైతే బోధిస్తారో, ఎవరైతే ఆచరిస్తారో, వాళ్ళు ఖచ్చితంగా ఈ కొండను చవి చూడవలసినదే. ఖచ్చితంగా ఈ కొండకు రావాల్సిందే. వాళ్ళు ఎవరైతే ఈ అష్టభాగ్యాలను పాటిస్తారో ఈ లోకంలో, వాళ్ళు ఖచ్చితంగా ఈ కొండను రుచి చూడాల్సిందే. ఈరోజు ఈ రెండో కొండ మీద తన దివ్య రూపాన్ని చూపిస్తూ ఉన్నాడు. తన ముగ్గురి శిష్యులు పేతురు, యోహాను, యాకోబు, ఈ ముగ్గురిని ఈ కొండ మీదకి తీసుకొని వచ్చి ఇక్కడ ఆయన తన దివ్య రూపాన్ని వాళ్లకు ప్రదర్శన చేసేటప్పుడు, అప్పుడు వారి మధ్య మోషే మరియు ఏలియా క్రీస్తు ప్రభువుతో మాట్లాడినట్లు వారు సంభాషిస్తూ ఉన్నారు. ఈ సంఘటన ఈ కొండ మీద జరిగింది. ఈ కొండ మీదికి క్రీస్తు ప్రభు ఈ ముగ్గురి శిష్యులని ఎందుకు తీసుకొని వచ్చాడు? అక్కడ ఈ మోషే, ఏలియా ఎందుకు క్రీస్తు ప్రభువుతో మాట్లాడారు? ఈ దర్శన భాగ్యములో ఎందుకు ఆయన దివ్య రూపం అంత ప్రకాశవంతంగా కనపడింది? ఈ 3 విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము. ఎందుకు ఈ పేతురును, రెండవది యోహాను, మూడవది
ఈ ముగ్గురిని ఎందుకు తీసుకుని వచ్చాడు? ఎందుకు అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, పేతురుని ఎందుకు తీసుకుని వచ్చాడంటే ఈయన మీద తన సంఘాన్ని నిర్మించబోతూ ఉన్నాడు. అందుకే ఈయన పేరు రాయి. పేతురు అనగా రాయి. ఈ రాయి మీద నా సంఘాన్ని నిర్మించేటప్పుడు ఆయన విశ్వాసాన్ని నేను పరీక్షించాలి, ఆయనకు నా దివ్య రూపాన్ని చూపించాలా అని ఈయనను తీసుకొని వచ్చారు. యోహాను గారిని తీసుకొని వచ్చారు. పునీత యోహాను గారు ఆయనకు రాబోయే కాలాల గురించి దర్శన భాగ్యాన్నిచ్చి దేవుని ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో అని తెలియపరచటానికి పునీత యోహాను గారిని పిలిపించాడు ఆ దివ్య దర్శనాన్ని పొందటానికి. మూడో వ్యక్తిగా యాకోబుని ఎందుకు తీసుకొని వచ్చాడు అంటే యాకోబు గారు తన మొదటి వేద సాక్షి మరణాన్ని అనుభవించిన గొప్ప పునీతుడు. క్రీస్తు ప్రభుని కొరకు తన ప్రాణాలు అర్పించటానికి సిద్ధపడిన మొదటి పునీతుడు. కాబట్టి ఈ ముగ్గురిని తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 51వ వచనములో క్రీస్తు ప్రభు ఈ ముగ్గురిని తన వెంబడి తీసుకొని పోతున్నాడు. యాయేరు కుమార్తె మరణావస్థలో ఉన్నప్పుడు ఆమెకు జీవం ఇవ్వటానికి వెళుతున్నప్పుడు వీళ్ళ ముగ్గురు అక్కడ క్రీస్తు ప్రభువుతో కలిసి ఉన్నారు. అదే కాదండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన గెస్తమని తోటకు వెళ్ళినప్పుడు గెస్తమని తోటలో కూడా వీళ్ళ ముగ్గురే ఉన్నారు. ఎందుకు ఈ ముగ్గురికి ఇంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది మనము ఈరోజు తెలుసుకోవలసిన గొప్ప సత్యం. ఎందుకు ఇచ్చాడు అంటే ఎవరి మీదైతే తన చర్చిని స్థాపించబోతూ ఉన్నాడో క్రీస్తు ప్రభు ఆయన రాయి అని పిలిచాడు. ఈ రాయి మీద నా సంఘాన్ని నిర్మించబోతూ ఉన్నాను అన్నాడు. అయితే ఇది చెప్పక ముందు ఏం జరుగుతుందంటే ఏమాట, నువ్వు రాయివి, నా సంఘాన్ని నీకు ఇస్తున్నాను, నా తాళపు చేతులను నీ చేతిలో ఉంచుతున్నాను అని చెప్పే ముందు ఏం జరుగుతుందంటే మత్తయి సువార్త 16వ అధ్యాయానికి మనం వెళ్ళాలి. ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయాల్లో మనం చదివినట్లయితే 16వ అధ్యాయము 22వ వచనము ఆయన చెప్తాడు, ఈ పని ఇవ్వక ముందు పేతురుకు అంటే నా సంఘాన్ని ఆయనకి ఇవ్వక ముందు నేను జెరూసలేమునకు వెళ్ళి ప్రధాన అర్చకుల చేత ధర్మశాస్త్ర బోధకుల చేత అన్యుల చేత నేను తిరస్కరింపబడి వాళ్ళ చేత శిక్షింపబడి వాళ్ళ చేత నేను అవమానింపబడి చివరికి కొరడాలతో కొట్టబడి సిలువ వేయబడి నేను మరణము పొంది మళ్ళీ 3వ రోజు నేను పునరుత్థానమవుతాను అని చెప్తాడు. అయితే చెప్పిన వెంటనే పునీత పేతురు గారు ఏమంటారంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 2వ వచనంలో, ఇలాంటి మాట నువ్వు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు, దేవుడు నీ జీవితంలో ఇలాంటి పనిని చేయకూడదు, ఇలాంటి కార్యము నీ జీవితంలో జరగకూడదు అని అన్నప్పుడు యేసు అంటాడు, నీవు దేవుని వలె తలంచడం లేదు, నీ ఆలోచనలు నీ తలంపులు అన్నిటికీ మానవునికి సంబంధించిన తలంపులు అని సేతాను నా నుండి బయటకు పో, వెళ్ళిపో అని అంటాడు. ఇది జరిగిన కథ. అంటే ఆయనకు పేతురు గారికి రెండో కొండ మీద ఉన్న మహిమ కావాలా, ఆ వెలుగు కావాలా, ఆ గ్లోరీ కావాలా, ఆ మహిమ, ఆ కీర్తి అవన్నీ కావాలా, ఆ దైవానుభవం కావాలా. కానీ 3వ కొండ మీద మాత్రము కల్వరి కొండ మాకు వద్దు అని పునీత పేతురు గారు చెప్తున్నారు. అంటే
వాళ్ళ దృష్టిలో మెస్సయ్య అన్న వ్యక్తి ఒక రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిగానే చూశాడు పునీత పేతురు గారు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఈ కలువరి కొండ మీద మరణించటానికి, ఈ మరణమే లోకానికి రక్షణ ప్రసాదిస్తాది అన్న సత్యాన్ని ఈ పేతురు గారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అందుకే ఈరోజు ఆ మహిమను చూపించాడు. ఆ మహిమను పొందాలంటే ఈ కొండ మీదకి ఖచ్చితంగా నువ్వు రావాలా, ఈ కొండ మీద నువ్వు మరణించాలా. కలువరి కొండ అనేది ఒక శ్రమల కొండ అనేది ఉంది అనేది ఆ పేతురు గారికి బోధించాలి. అదే కాదు, చూడండి, ఈ ఇద్దరి శిష్యులు కూడా మనం గమనించినట్లయితే వాళ్ళు ప్రధాన స్థానాల గురించి, అగ్రస్థానాల గురించి, వాళ్ళకు ఆధిపత్యం గురించి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చదివినట్లయినా, లేకపోతే మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఈ మాటలన్నీ ఉన్నాయి. అయ్యా, నేను నీ దగ్గర నీ కుడి ఎడమల కూర్చుంటే భాగ్యాన్ని ప్రసాదించు అంటే, వీళ్ళందరికీ కూడా ఈయన మరణిస్తాడు అని తెలిసిన వెంటనే వీళ్ళకి కావాల్సింది ఏంది? ఆధిపత్యం కావాలా అని అనుకుంటున్నారు. ఎప్పుడైతే తన మరణం గురించి బోధిస్తూ ఉన్నాడో, చూడండి, బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని చదవండి. 10వ అధ్యాయం కానీ 20వ అధ్యాయం కానీ అన్ని అధ్యాయాలు చదివినట్లయితే దానికి ముందు 20వ వచనానికి ముందు అంతా క్రీస్తు ప్రభు తన శ్రమల గురించి బోధించినప్పుడల్లా వాళ్ళు ఆధిపత్యం కోసం పోరాడుతూ ఉన్నారు. ఆధిపత్యాన్ని పొందాలా అనేది. అందుకే ఈ తలంపును తీసివేయాలి అంటే, అయ్యా నీ మహిమను, అంటే వాళ్ళు ఈ మహిమను పొందాలి అంటే, ఈ కొండ మీద ఈ మహిమను, దైవ అనుభవాన్ని, ఆ దివ్య రూపాన్ని నువ్వు పొందాలి అంటే ఈ కొండ మీద సిలువను అనుభవించవలసినదే అని క్రీస్తు ప్రభు తెలియపరచటానికే ఈ ముగ్గురిని ఎన్నుకున్నాడు. ఈ ముగ్గురికి తర్ఫీదిస్తూ ఉన్నాడు. చాలా స్లోగా ఆ 3 సంవత్సరాల పరిచర్యలో వాళ్లకు ఆ దైవ జ్ఞానం రావాలని ఆయన క్రీస్తు ప్రభు తహతలాడుతూ వాళ్ళను ఎక్కడికి క్రీస్తు ప్రభు వెళుతూ ఉన్నాడు, అద్భుత కార్యాలను చేస్తూ ఉన్నాడు, ఎక్కడైతే ఆయన బాధపడుతూ ఉన్నాడో గెత్తమని తోటకు వెళ్ళినప్పుడు కూడా ఈ ముగ్గురిని తీసుకొని పోతారు. నా కోసం 1 గంట సేపు ప్రార్థించలేరా అని అడుగుతాడు. అంటే ఆ బాధ, సంతోషము, ఆనందము, కీర్తి అన్ని కూడా వాళ్ళు చవి చూడాల. ఈ లోకంలో చవి చూసి దైవానుభవాన్ని పొందాలా అనేది క్రీస్తు ప్రభుని గొప్ప ఆలోచన. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మొదటి కొండలో ఈ మొదటి అష్టభాగ్యాలు మొత్తము కూడా భూలోక దైవానుభవాన్ని పొందటానికి ఇస్తూ ఉంది. ఈ భూలోక అనుభవం. కానీ ఇక్కడ 2వ కొండ మీద దైవానుభవాన్ని ఇచ్చాడు. ఈ అష్టభాగ్యాల ద్వారా భూలోక దైవానుభవాన్ని పొందండి, మీరు పాటించండి, ఇతరులను కూడా ప్రేమించండి, దేవుని ప్రేమించండి, దేవునితో పాటు మానవుని ప్రేమించండి అని ఈ అష్టభాగ్యాల్లో బోధించాడు. ఈ కొండ దానికి సహాయపడింది. ఈ 2వ కొండ దైవానుభవానికి సంభవించింది. అయితే ఈ 2ని మనం పొందాలి అంటే 3వ కొండ మనకు సహాయపడాలా. 3వ కొండ సహాయపడాలా. 3వ కొండలోకి మనం వెళ్ళాలి అన్నదే క్రీస్తు ప్రభుని సత్యం. ఇప్పుడు మనము 2వ విషయానికి వెళ్దాం. 2వ విషయం ఏమిటి అంటే, ఎందుకు ఆ దివ్య దర్శనములో మోషే మరియు ఏలియా వచ్చారు? ఎందుకు క్రీస్తు ప్రభువుతో వారు సంభాషించారు? మోషే అనే వ్యక్తి మొదట ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు తీసుకొని వచ్చింది మోషే. కొండ మీద
40 రోజులు 40 రాత్రులు గడిచి దేవుని అనుభూతిని పొంది ఆ కొండ మీద నుండి ధర్మశాస్త్రం అనే 10 ఆజ్ఞలను తీసుకొని ఇజ్రాయేల్ ప్రజలకు తీసుకొని వస్తాడు. అయితే ఈ తీసుకొని వచ్చి ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన తర్వాత ఈ ఏలియా ఆ ధర్మశాస్త్రం గురించి గొప్పగా బోధించి దాన్ని ఆచరింపటానికి సహాయపడిన వ్యక్తి ఏలియా. అందుకే క్రీస్తు ప్రభు ఈ అష్టవాక్యాల్లో ఆయన మొన్నటి ఈ మధ్య కాలపు ఆదివారాల్లో చెప్పాడు, నేను ఈ లోకమునకు వచ్చింది ధర్మశాస్త్రమును పరిపూర్ణము చేయుటకే కాని దాన్ని రద్దు చేయుటకు నేను రాలేదు. ఎవరైతే ఈ మోషే ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు తీసుకుని వచ్చాడో, ఎవరైతే ఏలియా ఆ ధర్మశాస్త్రాన్ని పాటించటానికి అనేక విధాలుగా ప్రయాసపడ్డాడో, వాళ్ళకు నేర్పించాడో, ఆయన వాళ్ళిద్దరూ వచ్చి ఓల్డ్ టెస్టిమెంట్ అంటే పూర్వ నిబంధన వచ్చి కొత్త నిబంధనను కలుసుకుంటుంది. ఓల్డ్ టెస్టిమెంట్ కేమ్ టు మీట్ ఏ న్యూ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్ కేమ్ టు మీట్ ఏ న్యూ టెస్టిమెంట్ అంటే ఎవరైతే పాత నిబంధనలు తీసుకొని వచ్చారో వాళ్ళు ఈరోజు కొత్త నిబంధనను సంపూర్ణము కావిస్తున్న ఈ క్రీస్తు ప్రభువుతో ఈరోజు సంభాషిస్తూ ఉన్నారు. అది దీనిలో ఉన్న రహస్యం. ఈరోజు మళ్ళీ మూడో విషయం గురించి ధ్యానించుకుందాం. మూడో విషయం ఏమిటి అంటే, ప్రేమైన సహోదరి సహోదరులారా, ద ప్యూర్ the mirror of my humanity is, the better I reflect the image of God. క్రీస్తు ప్రభుని శరీరము ఒక పవిత్రమైన శరీరము. అందుకే ఆ శరీరములో దేవుని శక్తి, దేవుని వెలుగు నింపబడి ఉంది. అందుకే అది ప్రకాశించింది, అది గొప్పగా ప్రకాశించింది. అందుకే ఈ ముగ్గురు శిష్యులు ఆ దైవత్వాన్ని చూడలేకపోయారు. చూడండి, మోషే 40 రోజులు 40 పగళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని వచ్చి ఆ 10 ఆజ్ఞలు కిందికి తీసుకొని వచ్చిన తర్వాత, ఆయన తన ప్రజలతో మాట్లాడిన తర్వాత ఆయన ముఖమును ఒక గుడ్డతో కప్పి పెట్టుకునేను. ఎందుకంటే ఆయన ముఖము ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉంది. వాళ్ళు చూడలేకపోయారు. చూడండి, నిర్గమకాండాన్ని మనం గమనించినట్లయితే 34వ అధ్యాయము 33వ వచనంలో ఈ వాక్యం ఉంది. ఆయన తన గుడ్డతో తన ముఖమును కప్పుకొనేను, చూడలేకపోయాడు. ఏలియా దేవుణ్ణి చూడాలి అనుకున్నప్పుడు, దేవుణ్ణి ఆ వెలుతురు వస్తూ ఉన్నప్పుడు ఆయన చూడలేక ఆయన ముఖము కప్పుకొని ఒక కొండ త్వరలోనికి వెళ్ళిపోతాడు. అదే విధంగా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా తపస్కాలపు 2వ ఆదివారంలోనికి ప్రవేశిస్తున్న మనమందరము కూడా నేర్చుకోవలసిన గొప్ప సత్యము ఏమిటి అంటే, ఎంత పవిత్రంగా పావనముగా మన శరీరాలు ఉంటాయో అంత పవిత్రంగా, అంత పావనంగా దేవుని మహిమను మనము ఇతరులకు ప్రదర్శింపగలము. మన కుటుంబంలో కానీ, ఒక ఇంటి యజమానినిగా నువ్వు ఉన్నట్లయితే, నువ్వు ఎంత పవిత్రముగా, ఎంత పావనముగా నీ శరీరాన్ని నువ్వు చూసుకోగలుగుతున్నావు, నీ బిడ్డలకు, నీ భార్యకు, నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా అదే పవిత్రతను నువ్వు పంచగలుగుతావు. ఆ పవిత్రతలో నువ్వు జీవించగలుగుతావు. ఆ వెలుతురును ప్రతి నిత్యము నువ్వు ఆస్వాదించగలుగుతావు. లేకపోతే ఆ పవిత్రతలో మనం ఎప్పుడైతే కోల్పోతామో దైవ మహిమను మనం కూడా కోల్పోతాం. కాబట్టి ఈరోజు ప్రత్యేక విధంగా ఈ
దివ్య రూప ధారణ రోజు క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే తన దివ్య రూపాన్ని తన శిష్యులకు చూపించారో, ఒక క్రైస్తవ బిడ్డలుగా మనము కూడా ఆ దివ్య రూపాన్ని, ఆ క్రీస్తు ప్రభు రూపాన్ని, ఆయన వాక్కును, ఆయన ఆలోచనలు, ఆయన జీవిత విధానాలు మనము కూడా ఇతరులకు చూపించగలగాల. అప్పుడే ఆ మహిమలో మనం ప్రతినిత్యము సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించగలము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.